సంవత్సరాలు అక్కడ ఉన్నారు. 12 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. ఆయన నీళ్లు తాగింది లేదు, ఏమీ లేదు. ఎవరు నమ్మరు, ఎందుకంటే ఆయన అలా ఉన్నారు. ఆయన ఏమీ తీసుకోకుండా ఆయన అలా ఉన్నారు. ఆ చేపల చుట్టూ తిరుగుతూ ఉంటే కూడా ఆయన పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటుంటే ఒక రోజున ఈ చేపలు పట్టేవాళ్ళగా ఫిషర్మ్యాన్ ఉంటారుగా, వాళ్ళు ఏం చేశారంటే నర్మదకు వెళ్ళి పెద్ద పెద్ద నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేపలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ చేపలను పట్టుకుందామని వెళ్ళి వేశారు. వల వేసేసరికి పెద్ద వల వేయాల్సి వచ్చింది. ఎందుకంటే లోపల ఒక ఋషి ఉన్నారుగా, ఆ ఋషి ఏంటంటే ఆయనతో సహా ఆ వల దాని మీద పడదనమాట. వాళ్ళు ఏమనుకున్నారు, ఒక పెద్ద చేప మనకు దొరికింది, ఆ పెద్ద చేప మనం అమ్ముకుంటే పెద్ద డబ్బు వస్తుంది అనుకున్నారు. వాళ్ళు గట్టిగా పట్టుకొని 10 మందికి పట్టుకొని నెమ్మదిగా బయటికి లాగితే ఈ చిన్న చేపలతో సహా ఈ మహానుభావుడు ఎవరు, ఆపస్తంభ మహర్షి, ఆయన కాస్త వచ్చారు. ఆయన రాగానే ఆయన చూసి వాళ్ళంతా గజగజ వడికిపోయారు. ఎందుకంటే ఆ మహానుభావుడు తపస్సు చేసుకునేటువంటి ఆ రూపం అని చూసి తట్టుకోలేకపోయారు, భయపడ్డారు. అయ్యా మిమ్మల్ని క్షమించండి అని చెప్పి అన్నారు. అని వాడు కాస్త అక్కడ ఏం చేశారంటే వాడి తర్వాత వాడు యువతలు పెట్టి ఆయన వచ్చేసారు, బయటకు వచ్చేసారు. ఆ చేపలు ఉన్నాయి కదా, చిన్న చేపలు ఉన్నాయి కదా, అవి కాస్త నీళ్ళలో వచ్చే మళ్ళీ పంపించేసారు. ఎందుకంటే నీళ్లు లేకపోతే చేపలు చచ్చిపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత. అందుకోసం చనిపోకుండా ఉండాలి. వీళ్ళు అసలు ఎందుకు చేశారండి, ఈ చేపలు అమ్ముకొని లేకపోతే వాడు తింటూ కాలక్షేపం చేస్తారు. ఇది ఎందుకు వీళ్ళు వెలవేశారో ఆయనకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు చేపలు అమ్ముకోవడమో లేదా చేప తిని మొదలడమో చేస్తుంటారు, వాళ్ళకి ఆహారంగా తీసుకుంటారు. ఇదంతా ఆలోచించి ఆయన పాపం వీళ్ళు డబ్బు లేక తినడానికి తిండి లేక ఇన్ని రకాలుగా బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా ఉద్ధరించాలి, వీళ్ళకి పాపం పోగొట్టాలి. ఎందుకంటే ఈ అనవసరంగా ఈ మాంసం తినడం, ఆ తినడం వల్ల వాళ్ళకి బుద్ధి తగ్గిపోయి వాళ్ళలో కొవ్వు పెరిగి అహంకారం పెరిగి హింసాత్మకమైన అంటే చెడ్డగా ఉండేటువంటి పనులు చేయాలని ఆలోచన వస్తుంది. అందుకోసం ఇవేమీ లేకుండా మనం చెయ్యాలి, నేను ఎలాగైనా బాగు చేయాలి అని మనసులో అనుకున్నారు. ఇంత లోపల ఈ చేపల వాడు వెళ్ళి రాజుగారికి ఎలాగైనా తెలుస్తుంది. రాజుగారికి తెలిస్తే ఒక విషయం పట్టుకున్నారా అని చెప్పి మనం చంపేస్తారు. మనం ముందుగా రాజుగారికి చెప్పేసి మనం క్షమించమని అడుగుదామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఈ ఫిషర్మెన్ అంటారు వెళ్ళి, అయ్యా మేము ఇలాగ ఏదో మేము మా పని మేము చేసుకుంటాము, చేపల కోసం మేము వేటకు వెళ్ళామని దీనికి వల వేస్తే ఒక మహర్షి కనిపించారు. మేము పొరపాటున నేను పెద్ద చేప అనుకుని మేము బయటికి తీసేసరికి ఒక మహర్షి ఉన్నారండి, ఇలా తపస్సు చేసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని క్షమించండి అని అన్నారు. అంటే సరే అని మీరు వెళ్ళిపోవడం అని వాళ్ళు పంపించేశారు. రాజుగారు పంపించేసి అప్పుడు వెంటనే మంత్రులందరితో కలిసి రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఆ నర్మదా నది తీరం దగ్గర ఒడ్డు దగ్గర కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆపస్తంభ మహర్షి. ఆ చేసుకునేసరికి అప్పుడు అడిగారు, అయ్యా ఏమిటి పరిస్థితి? ఆయన నన్ను వలవేసి పట్టారు, వీడు ఎవరు ఈ చేపలు వాడు పట్టారు, వాడు పిలిపించేసరికి వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఎందుకు చేశారంటే వాడు జీవిక లేదంటే తినడానికి వాళ్ళకి తిండి లేక ఏదో చేపలు పట్టుకొని అవి ఆహారంగా తినాలనుకుంటారు. కాబట్టి వీళ్ళకి ఎలాగైనా సరే బ్రతుకు తెరుగు ఉండాలి, బ్రతకాలి. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే నన్ను పట్టుకున్నావు కదా, నాకు ఎంత విలువ ఉందో అంత డబ్బు వాళ్ళకి ఇవ్వాలి. నాకు ఎంత రేటు కడతావు, నేను ఇంకొక మహర్షిని కదా, నాకు రేటు కట్టు. ఆ రేటు కట్టి ఆ రేటు వీళ్ళకి అది కాస్త మీరు తీసుకొని బ్రతుకుతారు అంటే అప్పుడు వెంటనే రాజుగారు మీకు వీరికి విలువగా 1,00,000 బంగారు నాణాలు వీళ్ళకి ఇస్తున్నారు. అంటే ఒక్కొక్క రూపాయి కాయిన్స్ ఉంటాయి కదా, అలాంటి 1,00,000 బంగారు నాణాలు, నాణ్యం అంటే కాయిన్స్, అది ఇస్తారు. అంటే నా విలువ 1,00,000 బంగారు నాణాలేనా అన్నారు. అనగానే రాజుగారికి భయం వేసింది. నేను సరిగ్గా చెప్పలేకపోయానండి, కాబట్టి ఇంకా 1,00,00,000 బంగారు నాణాలు ఇస్తానండి అనమాట. 1,00,000 నుంచి 1 crore దాకా వెళ్ళిపోయారు, 1 lakh నుంచి 1 crore దాకా వెళ్ళారు. అంటే నువ్వు లెక్క పెట్టింది నాకు నచ్చలేదు, నువ్వు సరిగ్గా కనుక్కో, నా విలువ ఎంత ఉంటుందో నువ్వు మీ గురువు దగ్గరికి వెళ్ళి ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మాట్లాడి నా దగ్గరికి రా.
అంటే అప్పుడు ఈ మాట చెప్పి ఈయన మళ్ళీ ధ్యానంలో ఉండిపోయారు. కొద్దిసేపు అయిన తర్వాత ఋషులందరినీ పిలిచి, వాళ్ళ గురువులు ఉంటారు కదా, పెద్ద పెద్ద ఋషులు ఉంటారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగారు, అయ్యా ఇలా జరిగింది, ఏం చేస్తే బాగా ఉంటుంది. వాడు కూడా ముందు సరిగ్గా చెప్పలేకపోయారు. ఇంత లోపల ఎవరిని అడిగితే బాగా చెప్తారు అని కనుక్కున్నారు. కనుక్కుంటే లోమశ మహర్షి అని మహర్షి. ఆ లోమశ మహర్షి అంటే ఓల్డెస్ట్, చాలా ముసలాయన. ఆయనంత ముసలానికి ఎవరు లేదు ఋషులు, అంత గొప్పవాడు అనమాట. ఎందుకంటే ఆయన ఒంటి నిండా రోమాలు ఉంటాయి. రోమాలు అంటే వెంట్రుకలు ఉంటాయి అనమాట. అందులో ఒక వెంట్రుక పోయిందంటే కనీసం 36 lakhs years అన్నమాట. అప్పటికి ఒక వెంట్రుక ఊడిపోతుంది అన్నమాట. అలా ఆయన ఒంటి మీద ఉన్న అన్ని వెంట్రుకలు ఊడిపోతే అప్పుడు ఆయన సరిపోతారు. అది ఆయన తాలూకు ఆయుధాలు అనమాట. రోమం అంటే వెంట్రుక. ఆ వెంట్రుక షా ఎక్కడైతే నేల మీద పడిందో అప్పుడు ఆయన ఆయుర్దాయంలో ఒక కొద్దిగా పోయినట్టు. అలా ఒంటి నిండా ఆయన శరీరం మనకులాగా ఒక ప్లేస్లో ఒక ప్లేస్లో లేకపోతున్నాడు. ఒంటి నిండా రోమాలు ఎక్కువ అనమాట. అలాంటి ఒక రోమం పోవాలంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాను? 36 లక్షల సంవత్సరాలు. ఇలా ఎన్ని వెంట్రుకలు పోవాలంటే ఈ వెంట్రుకలు పోవాలంటేనే కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయి. ఇవన్నీ పోవాలిగా, ఇవి పోవాలి కదా, ఇది పోవాలి, వీటి మీద పోవాలి, కాళ్ళ దగ్గర పోవాలి, వీళ్ళు పోవాలంటే ఎంత అవుతుంది? ఎన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది? అన్ని కోట్ల సంవత్సరాలు పోవడం అంటే ఒక మానవుడికి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? మనకు తెలిసి ఎన్ని వెంట్రుకలు, తెలియక ఎన్ని వెంట్రుకలు ఉన్నాయంటే కనీసం 64 లక్షల వెంట్రుకలు ఉంటాయి మనకు. అంటే 64 lakhs అనమాట. అన్ని వెంట్రుకలు ఉంటాయి. దాన్ని మళ్ళా నువ్వు 36 lakhs తోటి దాన్ని మళ్ళా నువ్వు ఏం చేయాలి? హెచ్చ వేయాలన్నమాట. వేస్తే ఎన్నో 8 కోట్లు అవుతుంది కదా. అన్ని సంవత్సరాల పాటు ఆయన జీవించుంటారు. అందుకోసమే చాలా అందరికంటే పెద్ద ముసలి పడుతున్నారు. అందుకోసమని ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎన్నో లక్షల సంవత్సరాలు. ఆయనకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయన్న 10-15 పోయింటాయి అనమాట సృష్టి అయిన తర్వాత. అందుకోసమని ఆయనకి ఇంకా చాలా సంవత్సరాలు ఉంటారు. అందుకోసం ఆయన పిలిచారు, అయ్యా ఇలా జరిగింది, ఆపస్తప్ప మహర్షి అని చెప్పి రాజుగారు చెప్పారు. ఆ రాజుగారి పేరు నాభాగ మహారాజు అన్నమాట. ఈ నాభాగ మహారాజు యొక్క రాజ్యంలో ఆపస్తప్ప మహర్షి నీళ్లలో చేపలు వాడుకుంటుంటే బయటకు వచ్చారు. ఆయన ఇప్పుడు ఇలా ఉన్నారు. ఆయన రేటు కట్టమన్నారు. రేటు కట్టి అది చేపల వాడికి ఇవ్వాల్సింది అన్నారు. ఇప్పుడు ఏమైంది? కోటి బంగారు నాణాలు ఇస్తా ఉన్నాను, సరిపోతున్నాను. అప్పుడు లోమశ మహర్షికి ధ్యానంలో ఉండి చెప్పారు, ఈయనకి ఏం చేస్తే బాగా ఉంటుందంటే ఒక ఆవును తీసుకొని